148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. అఖిల్ గారు ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ వెరీ గుడ్. సో రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత మీరు వస్తున్న మూవీ ఇది ఈషా ఉంది, బట్ దాని తర్వాత ఇప్పుడు మెయిన్ లీడ్గా వస్తున్న సినిమా కాబట్టి సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. మంచి సినిమా చేశాను. సో మనం మంచి సినిమా చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. సో జనాలు డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చాలా రిఫ్లెక్ట్ అవుతారు ఈ సినిమాతో. సో అంటే రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్కి ముందే ఇది షూటింగ్ జరిగిందని అయితే విన్నాము, నిజమే? అవునండి, ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కన్నా ముందు, ఐ మీన్ లైక్ రిలీజ్కి ముందు వచ్చిన సినిమా ఇది. ఆ సినిమా షూటింగ్ తర్వాత నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళింది ఈ సినిమాకే బేసిక్గా. సో అనుపమ గారు అంటే చాలా మంది యంగ్ బాయ్స్కి ఒక క్రష్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు కూడా ఉండొచ్చేమో మేబీ. సో ఆమెతో వర్క్ చేయడం, దట్టు మీ ఫస్ట్ షూటింగ్ అనుపమ గారితో చేయడం ఎలా అనిపించింది? ఐఎమ్ సో హ్యాపీ అండి. ఫస్ట్ డే కొంచెం టెన్షన్ పడ్డా, కానీ తర్వాత మీరు అఖిల్ రాజ్ ఉద్యవారి స్వామి కాదు, మీరు ఉదయ్ స్వామి అని చెప్పుకొని ఐ వాజ్ మోటివేటింగ్ మై సెల్ఫ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. టీజర్లో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏదైనా అనుపమ గారితో ఒక ఫన్నీ సీన్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ముందు ఇంకా చాలా ఉంది కదా, డెఫినెట్లీ చెప్తాను. సో అంటే రీసెంట్గా ఇది పబ్లిక్ రిలేటెడ్ క్వశ్చన్, సినిమా రిలేటెడ్ కాదు. సో ప్రీవియస్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్తో అఖిల్ గారు అంటే ఒక రేంజ్లో ఉండేవాళ్ళు. సో ఆ చిన్న ఇన్సిడెంట్తో చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, చాలా ట్రోల్స్ అయ్యాయి, చాలా మెసేజెస్ మీకు వచ్చుంటాయి. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో నేను సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారిగా ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల పోయింది అన్న ఒక పెయిన్ మీకు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు? అంటే బేసిక్గా ఈ సిచ్యువేషన్కి నేను అంత ఎక్కువ రియాక్ట్ అవ్వలేదండి. తిట్టే వాళ్ళు ఎప్పుడైనా తిడుతూనే ఉంటారు, నిజం తెలుసుకొని మాట్లాడితే ఇంకా హ్యాపీ ఉంటుందేమో అని అనిపించింది. డెలివరీ అబ్బాయి స్వామి బయటికి వచ్చి ఒప్పుకున్నాడు తప్పు నేను చేశాను అని. సో ఇంకా నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాలి అనుకోవట్లేదు. ఐ వాజ్ స్ట్రాంగ్ ఎనఫ్. ఈ స్టేజ్కి నేను అంటే ఏదో ఊరికి అలాగా రాలేదు, 10 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను. నేను తప్పు చేయలేదు. ఒకవేళ మేబీ అలా ఫాస్ట్గా అలా అగ్రెసివ్గా రావడం నా తప్పు అయితే నేను క్షమించండి. ఒకటి అఖిల్ గారు లాగా చాలా మంది ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు, యాంకర్స్ వైజ్లో ఉండొచ్చు, ఇంకెట్లయినా సరే ఇండస్ట్రీకి అటాచ్మెంట్ ఉన్న వాళ్ళతో. సో మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ స్టేజ్లో నిలబడ్డారు. సో వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారు ఇండస్ట్రీ పరంగా? మెసేజ్ అంటూ ఏం లేదు, నెవర్ గివ్ అప్, వన్ డే ఈజ్ యువర్స్, అంతే. ఏదో ఒక రోజు మనది అవుతుంది, అంతే. అఖిల్ గారి ఫేవరెట్ జోనర్ ఏంటి? ఐ లైక్ రామ్-కామ్స్. సో నెక్స్ట్ లైనప్స్ ఏమున్నాయి? ఎలాంటి స్టార్ హీరోస్తో ఏమన్నా, హీరోయిన్స్తో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా డైరెక్టర్స్తో అట్లా? వెరీ సూన్ అప్డేట్ ఇస్తాను స్వామి. థ్యాంక్ యూ విత్ ఆల్ యువర్ లవ్.